నమస్కారం అండి. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఈ వీడియో అనేది పర్టికులర్గా మిడిల్ క్లాస్ వారికి, బిలో మిడిల్ క్లాస్ వారికి, లో బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూసే వారి కోసమేనండి. కేవలం 16 లక్షల రూపాయలకి 1500 ఎస్ఎఫ్టీ ఉన్న 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. అది కూడా ప్లాన్ అప్రూవల్ ఉన్నది, బ్యాంక్ లోన్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి. చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట. విజయవాడ సిటీలో మేము ప్రాపర్టీ కోసం చూస్తున్నాం లో బడ్జెట్లో స్పేషియస్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనుకుంటే కనుక ఈ వీడియోని అస్సలు మిస్ చేయకండి. అదేవిధంగా ఇలాంటి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివ్లో పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ వితిన్ మినిట్లో మీ మొబైల్కి వస్తుంది. మీరు వెంటనే చూసి ఆ ప్రాపర్టీని తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో తప్పకుండా వీడియోస్ని అన్నింటిని కూడా చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట. ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అండి. సో రీసెంట్గా కట్టిన బిల్డింగే కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది. అప్రాక్స్ మనకు ఒక 8 ఇయర్స్ అవుతుంది. ఇంకో 20 ఇయర్స్ అయితే లైఫ్ ఉంటుందండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది. అయితే మనకి కార్ పార్కింగ్ లేదండి. సో ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ మాత్రమే వస్తుంది. 30 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్, ఇక్కడే మనకి కామన్ మీటర్స్ అన్నీ కూడా ఉంటాయండి. సో ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట. ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. సో నార్త్ ఈస్ట్ రెండో వైపులో కూడా ఎంట్రన్స్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు మనం నార్త్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. సో లోపల మనకి కబోర్డ్స్ వర్క్ చేస్తుంది, గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి, కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు. సో ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి ప్రాపర్టీ అనేది సీజ్ చేస్తుందండి, అంటే లాక్ చేస్తుంది. ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి దుమ్మది పట్టేస్తుంది. ఇక్కడ మనకి ప్రత్యేకంగా పూజా మందిరం లాగా ఒక స్టోరేజ్ రూమ్ లాగా ఇచ్చారండి. ఎక్కడా కూడా ఎటువంటి మేజర్ రిపేర్ వర్క్ లేదండి. చిన్న మైనర్ వర్క్లు చేయించుకొని శుభ్రంగా నీట్గా అంతా కూడా కడిగి చేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా కూడా హాల్ కమ్ డైనింగ్ స్పేస్ లాగా లోపల టీవీ యూనిట్ పాయింట్ కూడా ఇచ్చారు. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. కిచెన్ కానీ, హాల్ కానీ, డైనింగ్ కానీ, బెడ్రూమ్స్ కానీ. సో ఎస్పెషల్లీ మనకి సీలింగ్స్ కూడా చేసి ఉన్నాయండి. వుడ్ కబోర్డ్స్ కూడా చేస్తున్నాయి కాబట్టి సో మేజర్ వర్క్ అంటూ ఏమీ లేదండి. సో ఈ రోజున విజయవాడ సిటీలో మనకు ఒక 20 లక్షల రూపాయల 3 బెడ్రూమ్ అంటే కూడా చాలా కష్టం అనమాట. అలాంటిది ఇప్పుడు మనకి 16 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే ఈ 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో డాక్యుమెంటేషన్ పరంగా 1326 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 30 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో కొంచెం మనకి డాక్యుమెంటేషన్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా 1500 ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి. సో కింగ్ సైజ్ బెడ్స్ వేసుకునేలాగా బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా. సో ఈ ఫ్లాట్ అనేది విజయవాడ కరెన్సీ నగర్కి, ఆయుష్ హాస్పిటల్కి, మహానాడు రోడ్డుకి, సో కానూరుకి, వీటన్నిటికి దగ్గరగా ఉండే కానూరు విలేజ్లో సేల్కి వచ్చిందనమాట. విజయవాడ బందర్ రోడ్డు, పెనమలూరు మండలం, కానూరు విలేజ్లో అయితే సేల్కి వచ్చిన 3 BHK ఫ్లాట్ అండి. లాస్ట్ టైం కూడా ఇది సేల్కి వచ్చింది. సో ఫస్ట్ టైం మనకి 35 lakhsకి, తర్వాత 30కి, తర్వాత 25కి, 23కి ఈ విధంగా వచ్చింది. కానీ ఇప్పుడైతే కనుక మంచి ఆఫర్ సేల్ అయితే ఇచ్చారండి. సో ఇది కిచెన్ స్పేస్ అనమాట. ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ చేస్తుంది, గ్యాస్ కట్ ఉంది, షింక్ ఉంది, పై వరకు మనకి టైల్స్ ఫినిషింగ్ చేస్తుంది, అటుకుంది, సామాన్లు స్టోరేజ్ చేసుకోవడానికి. ఇక్కడ యూటిలిటీ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు. సో బ్లాక్కి మధ్యలో ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. అయితే ఇందులో ఉన్న 2 డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లిఫ్ట్ లేదు, కార్ పార్కింగ్ లేదండి. ఇవి రెండే మనకి మైనస్ పాయింట్లు అనమాట. బైక్ పార్కింగ్ ఉంది. సో 30 అడుగుల రోడ్డు కాబట్టి ఇంటి ముందు కార్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే లిఫ్ట్, కార్ పార్కింగ్ అన్నీ ఉంటే కనుక ఈ రేట్లు అయితే ఖచ్చితంగా రాదు. అది అందరికీ తెలిసిన విషయం. సో అందులో మనం కాంప్రమైజ్ అయ్యి ఓకే మేము ఉంటాం, బ్యాచిలర్స్మే, లేదా మేము ఉంటాము, సో ప్రస్తుతానికి మాకు లిఫ్ట్తో పని లేదు అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు. సో మనకి చుట్టూ కూడా ఐరన్ గ్రిల్ కూడా చేస్తుంది కాబట్టి సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఈస్ట్ ఎంట్రన్స్తో అయితే ఫ్లాట్ ఉంటుందండి. సో ఇది 4th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. పెంట్ హౌస్ అయితే దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలంటే తీసుకోవచ్చు. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం. అయితే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి ఈ ప్రాపర్టీ మనం ఏదైతే రేట్కి పర్చేజ్ చేస్తామో ఆ ప్రైస్కి 65 to 70% లోన్ వస్తుంది. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తామండి. సో మాకు ఆ విధంగా లోన్ వస్తుంది, మేము తీసుకుంటాము, స్టేట్ బ్యాంక్లో అయినా మాకు లోన్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. సో ఎవరు కూడా మిస్ చేయవద్దండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.